ఎప్పుడు ఒకేలాగా చేసే ఎగ్ కర్రీ బోర్ కొడుతుందా? ఎగ్ కర్రీ కొత్తగా ట్రై చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను చేసినట్టు ఎగ్ మసాలా కర్రీ చేయండి, చాలా బాగుంటుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఎగ్స్ ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు తీసుకోండి. ఇప్పుడు పొడిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే మిక్సీ జార్ లో మీడియం సైజ్ టమాటాలు 2 ముక్కలుగా కట్ చేసుకొని, 4 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని గ్రైండ్ చేసుకోండి మెత్తటి పేస్ట్ లాగా. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం బటర్ వేసుకొని ఇలా ప్యాన్ అంతా అప్లై చేసుకోండి. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ తీసుకోండి. వాటిని హాఫ్ కట్ చేసుకొని పిల్టాగా పెట్టుకోండి ప్యాన్ మీద. ఇలా అన్ని పెట్టుకున్న తరువాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే తర్వాత మనం కర్రీలో కూడా వేసుకుంటాం కనుక. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇందాక మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ధనియాల పొడి, అది 1/2 స్పూన్ వేసుకోండి. కొంచెం పక్కన పెట్టుకోండి, కర్రీలో వేసుకుందాం. ఇప్పుడు వీటినన్నిటిని ఒకసారి గరిటెతో కలుపుకోండి. 1 స్పూన్ సన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కలను వేసుకోండి. ఇలా వేసుకున్న తరువాత ఒకసారి గరిటెతో మొత్తం మిక్స్ చేసుకొని, ఇప్పుడు అటు సైడ్ వేగాయి కదా ఎగ్స్, ఇప్పుడు ఇటువైపు తిప్పుకోండి. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ దించేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని వేరే కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా ఇలా కట్ చేసుకుని వేసుకోండి. వేసుకొని గరిటెతో ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు పచ్చి జీడిపప్పు అండి ఇది. మీ దగ్గర పచ్చి జీడిపప్పు అవైలబుల్ గా లేకపోతే స్కిప్ చేసి ఎగ్స్ తో అయినా ఈ కర్రీ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్, అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ధనియాల పొడి ఉంది కదండి, అది కూడా వేసేసుకోండి. 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం వేసుకోండి. అంటే మీ కారాన్ని తగ్గట్టుగా వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. అంటే మొత్తం ఒకసారి గరిటెతో కలిసే విధంగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ వేగనివ్వండి. వేగిన తర్వాత 1 కప్పు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని జీడిపప్పు ఉడికేంత వరకు, అంటే ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుందండి. ప్లేట్ వేసి 5 మినిట్స్ ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత చూసారా ఇలా పైకి ఆయిల్ కొంచెం రిలీజ్ అయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం ఇందాక ఎగ్స్ అనేవి ప్యాన్ మీద ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ ఎగ్స్ ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా కర్రీలో వేసేసుకోండి. కర్రీలో వేసుకుని ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు 1 మినిట్ అలా వదిలేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక్కసారి కర్రీని ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ రైస్ లోకైనా చపాతీలోకైనా సరే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఈ కర్రీని. మీ ఇంట్లో మీకు ఈ కర్రీ చేసినందుకు 100కి 100 మార్క్స్ ఇస్తారు, అంత బాగుంటుంది. నచ్చిందా వీడియో? అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.